డార్లింగ్ బెస్ట్ పర్ఫెక్ట్ క్లాస్ ఫిల్మ్స్ చేసేటప్పుడు చిన్న టెన్షన్ ఉండేది. ఎందుకంటే అక్కడ స్టోరీ ఏ మిస్ అయినా సరే బాగా రిజల్ట్ తేడా వచ్చేది. బట్ ఫైనలీ ఇట్ వర్క్. డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇంకా బాగా వర్కౌట్ అయింది. అండ్ డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ నాకు పర్సనల్గా బాగా ప్లస్ అయింది. అంటే యాక్షన్ ఫిల్మ్స్ ఫస్ట్ ఫిల్మ్ కూడా యాక్షన్ ఫిల్మ్ అయినది, ఈశ్వర్ రాఘవేంద్ర. సో అన్ని యాక్షన్ ఫిల్మ్ చేసి చక్రం ఒకసారి ట్రై చేశాను, కొంచెం మరీ అవే వెళ్ళానని నా ఫీలింగ్. తర్వాత డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ చేయడం కొంచెం టెన్షన్ అనిపించింది, కానీ రెండు వర్కౌట్ అవ్వడం వల్ల పర్సనలీ నాకు బాగా హెల్ప్ అయింది. దాని తర్వాత రెబల్ మోర్ కంఫర్టబుల్ చేశాను, ఎందుకంటే యాక్షన్ ఫిల్మ్లో నేను మోర్ సేఫ్ అని నా ఫీలింగ్, నేను డిస్ట్రిబ్యూటర్స్. అండ్ రెబల్ చేయడం డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ నేను పర్సనల్గా బాగా ఎంజాయ్ చేశాను. హైప్ అయితే ఆడియో ఫంక్షన్లో అనిపించింది ఈ సినిమాకి కొంచెం ఓపెనింగ్స్ మిగతా సినిమాలు అన్నిటికంటే నాకు బాగా వస్తుందని అనిపించింది. ది టైటిల్, డైరెక్టర్ పెద్దనాన్న గారు అండ్ కాంబినేషన్స్ అన్నీ వర్కౌట్ అయినాయి, హైప్ బాగా క్రియేట్ అయింది. హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్ అన్ని చాలా ఉన్నాయి, బట్ ఒకటి మెయిన్ హైలైట్ నేను ఫీల్ అయింది, ఆడియన్స్ ఫీల్ అయింది, ఐ థింక్ ఇంటర్వెల్ బ్లాక్. టేకింగ్ కానీ కాన్సెప్ట్ కానీ ఎస్పెషలీ టేకింగ్ అండ్ కన్విక్షన్ ఆఫ్ ది డైరెక్టర్, అలా తీయచ్చు అని రావడం ఇట్స్ డైరెక్టర్స్ క్రెడిట్. హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్ అంటే మేబీ నెంబర్ 1 అంటే మేబీ మోస్ట్లీ ఇంటర్వెల్ బ్లాక్ కావచ్చు. ఐ ఫీల్ ఆల్ యాక్షన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఇంటర్వెల్ బ్లాక్ ఈజ్ వెరీ డిఫరెంట్ అని ఐ ఫీల్. ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీలో రాలేదు, ఐ ఫీల్ స్ట్రాంగ్లీ బిలీవ్. పెద్దనాన్నగా అంత స్టైలిష్గా చూపించడానికి ఐ థ్యాంక్ లారెన్స్ అలాట్. ఎందుకంటే అది ఈజీ కాదు, లైక్ పెద్ద పెద్ద మాస్ డైలాగులు చెప్పి ఒక 100 మంది వెనకాల అది అందరూ తీర్చేమో, బట్ ఒక వైట్ సూట్, వైట్ గెటప్, ఆ ఏజ్లో ఆయన్ని ఆ స్పీడు ఒక ఇంగ్లీష్ క్యారెక్టర్ చూపించినట్టు చూపించారు. ఐ ఫీల్ నాకేంటంటే ఆయన గెటప్ చూసినప్పుడు, క్యారెక్టర్ చూసినప్పుడు ఒక ఇంగ్లీష్ ఆర్టిస్ట్ని చూసినట్టు నాకు అనిపించింది, నా పర్సనల్ ఫీలింగ్. దట్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్. అండ్ పెద్దనాన్న గారు కూడా ఐ ఫెల్ట్ చాలా బాగా చేశారని నా ఫీలింగ్, అంటే ఎక్స్ట్రాడినరీగా చేశారు అని నా ఫీలింగ్. అంటే మేబీ లైక్ ప్రజెంట్ జనరేషన్ 6 years నుంచి 60 years వాళ్ళు అందరికీ నచ్చేలాగా ప్రజెంట్ ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అమితాబ్ గారు వీళ్ళు ఎలా చేస్తారో అలా చేశారని నా ఫీలింగ్. ఎక్కడ ఓవడం లేకుండా న్యాచురల్గా, స్టైల్గా, స్పీడ్గా చేశారని నా ఫీలింగ్ విత్ గెటప్. లారెన్స్ అండ్ పెద్దనాన్న గారు ఎక్కువ డిస్కస్ చేశారు. అండ్ గెటప్ కోసం లారెన్స్ చాలా 3-4 ఫోటో సెషన్ చేశారు. ఫస్ట్ కొంచెం రగ్గెడ్గా వెళ్దామా అనుకున్నారు, లేదు రగ్గెడ్గా ఇలాగ పెద్దనాన్న గారు చాలాసార్లు చూపించారు, బట్ స్టైలిష్గా చూపిద్దాం, ఫుల్ వైట్లో ఉంటే ఎలా ఉంటుందని ఫస్ట్ చెప్పారు. నాకైతే బాగుంటుంది అనిపించింది మాస్టర్ అన్న. దెన్ ఆయన ఫోటో సెషన్ చేసి 2-3 గెటప్స్ చేసుకుని ఆ లుక్ ఫైనలైజ్ చేశారు. పెద్దనాన్న గారు కాంబినేషన్ చేసేటప్పుడు ఫస్ట్ కథ చెప్పినప్పుడు పెద్దనాన్న గారు లేరు. నాకు అదే ఆ సీన్స్ చెప్పినప్పుడు నాకు టెంపుల్ ఫైట్లో శారీ ఫైట్స్లో నాకు అది చాలా హై అనిపించింది. హీరో అదే వాట్ ఎవర్ కథ చెప్పకూడదేమో, బట్ అదొక హై అనిపించింది. బట్ తర్వాత పెద్దనాన్న గారు క్యారెక్టర్ చేస్తున్న లారెన్స్ మాట చెప్పగానే ఇప్పుడు ఆ సీన్ ఎలా చేయాలనేది అప్పటి నుంచి టెన్షన్. ఇప్పుడు అది ఎలా తీస్తారు, నేను పెద్దనాన్న గారిని అలా చెప్పలేను అంటే లేదు అక్కడేం ప్రాబ్లం లేదు, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేశాను. సరే చేద్దామని అనుకున్నాం, బట్ పెద్దనాన్న గారు ఎదురుపడగానే కొంచెం మళ్ళీ సరే ఆయన తీసి చెప్తాను అదంటే అమ్మ లేదు ఆయన కాంబినేషన్లో ఉండాలి, అప్పుడే వాళ్ళు చెప్పాలని చచ్చాను అనుకున్నాను. బట్ చాయిస్ లేదు ఇంకా. అప్పుడు ఏం చేశారంటే ఇంకేం చేయలేక పెద్దనాన్న గారు తెలుస్తుంది ఆయన టెన్షన్ పడుతున్నాను ఆ సీన్ చేయడం అంటే, లేదు జస్ట్ నీకు అప్పుడు ఫీల్ ఏదైతే క్యారెక్టర్ అలా చేసేయన్నారు. అండ్ నేను ఏం చేయాలో అర్థం అవ్వక సరే అని చెప్పి ఆ షార్ట్ ముందు మాత్రం పైకి కళ్ళు ఎత్తి సైలెంట్గా చెప్పేసి మళ్ళీ కింద పెట్టాను. సో ఆయన లైక్ కూల్ పెద్ద టెన్షన్ పడకని లారెన్స్ మాస్టర్ అందరూ నవ్వుకున్నాము. బట్ ఫైనలీ ప్రోడక్ట్లో మీకు తెలియదు, లైక్ ఏదో అగ్రెసివ్గా చేసినట్టే ఉంటుంది, బట్ చాలా టెన్షన్ పడ్డాను ఆ సీన్. పెద్దనాన్న గారు ఎవరైనా సినిమా చూసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ కానీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీ అందరు కలిసి చూసినా ఏం చేసినా ఇంటర్వెల్ బ్లాక్ అనేది మైండ్ బ్లోయింగ్ అని ప్రతి వాళ్ళు చెప్పారు, ఎక్స్ట్రాడినరీ అని. అండ్ దాని తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ ఛత్రపతి లాగా ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఏమన్నా
మళ్ళీ కొంచెం సాఫ్ట్ కథ అవుద్దా అంటే మళ్ళీ ఇమీడియట్ ఒక 10-15 మినిట్స్లో ఎక్స్ట్రాడినరీ బ్లాగ్ వచ్చింది. సో అది ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయ్యారు నా ఫీలింగ్. అండ్ నేను థియేటర్లో చూసిన రెస్పాన్స్లో నాకు అసలు కనపడలేదు సెకండ్ హాఫ్లో ఫైట్ అది పేపర్లు ఎగురుతూ ఉన్నాయి. అండ్ దట్స్ వెరీ హ్యాపీ. కేక సాంగ్లో అది చేసి మాస్టర్ నేను అంతసేపు డ్యాన్స్ చేయను అది అని అసలు లేదమ్మా చేయాలని చెప్పి పట్టుబట్టి చేయించాడు. పాయింట్ లైన్ అనేది ఫస్ట్ చెప్పినప్పుడు ఒక లైన్ ఉంటుంది, దాన్ని డెవలప్ చేసుకుంటూ చెప్పారు. ఫస్ట్ లైన్ చెప్పినప్పుడు నాకు ఇంటర్వెల్ బ్లాకు సెకండ్ హాఫ్ చాలా వరకు చెప్పారు. దాంట్లో ట్రీట్మెంట్లో కొన్ని చిన్న మారినాయి, బట్ ఫార్మాట్ ఇదే చెప్పింది ఫార్మాట్. ఇంకా టేకింగ్లో కొన్ని మారుతాయి. అలా డెవలప్ చేసి లైట్గా ఆయన లారెన్స్ మాస్టర్ నైట్కి పొద్దున్నకి సీన్ని బాగా డెవలప్ చేస్తారు. సో అలా డెవలప్ అయిన తప్ప ఫార్మాట్ సేమే. డైరెక్టర్ లారెన్స్ మాస్టర్ అంత స్టైలిష్ డైరెక్టర్. ఐ ఫీల్ ఈజ్ ది బెస్ట్ స్టైలిష్ డైరెక్టర్ నాకు ఉన్న అందరిలో. ఎందుకంటే RFC ఫైట్ మీరు చూస్తే ఎవరో తీయలేదు ఇప్పుడు దాకా అలాగా. అండ్ దాని కన్విక్షన్ నచ్చింది. అసలు అలా తీయొచ్చా, ఇలా తీస్తే ఒప్పుకుంటారా జనం అన్నది కన్విక్షన్ నచ్చింది. అండ్ ఆ షార్ట్ మేకింగ్ అది ఐ థింక్ ఈజ్ వెరీ స్టైలిష్. మనకు ఐ ఫీల్ లారెన్స్ బిగ్గెస్ట్ ప్లస్ ఇస్ స్టైల్. RR బాగుంది డెఫినెట్గా, లేకపోతే ఆ హైప్ థియేటర్లో ఎందుకు వస్తుంది, లేకపోతే జనాలు మళ్ళీ ఎందుకు చూస్తారు. ఎందుకంటే సినిమా ఇదంతా మోర్ ఆఫ్ మ్యాజిక్ ఫిల్మ్. కమర్షియల్ ఫిల్మ్ RR బాగుండాలి, సెంటిమెంట్ బాగుండాలి, యాక్షన్ బాగుండాలి. మోర్ ఈ బాగుంటేనే జనాలకి హైప్ వస్తుంది. లేకపోతే అది ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే ఇప్పుడు ఛత్రపతి RR ఇస్ ద బెస్ట్ RR అగ్నిస్కల్ అలా వచ్చిందా అంటే నేను చెప్పలేను, బట్ దిస్ ఇస్ ద బెస్ట్. నేను ఎంజాయ్ చేశాను. ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ గుడ్ RR. బ్రహ్మానందం గారితో ఇంత లెంతియెస్ట్ క్యారెక్టర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అదొక సినిమా హైలైట్. అండ్ అలీ గారిది నాది నాకైతే నా సినిమాల్లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అంత ప్లస్ అవ్వలేదు ఎప్పుడు. నాకు ఏదో చిన్న బిట్లు ప్లస్ అయినాయి తప్ప రెబెల్లో నాకు తెలిసి చాలా వర్కౌట్ అయిందని నా ఫీలింగ్. మిగతా ఎన్ని సినిమాల కంటే రెబెల్లో నా ఎంటర్టైన్మెంట్ అదే బ్రహ్మానందం గారు, కోవేసల్ గారు, అలీ గారు, వాట్ ఎవర్ వీళ్ళందరిది మిగతా నా అన్ని సినిమాల కంటే ఎక్కువ వర్కౌట్ అయిందని నా ఫీలింగ్. తమన్నా సినిమాలో డెఫినెట్లీ వెరీ బిగ్ ప్లస్. సినిమా లుక్ ఆఫ్ ది ఫిల్మ్ని చాలా హెల్ప్ అయింది తమన్నా హోల్ ఫిల్మ్. అండ్ దీక్షా సేట్ ది క్యారెక్టర్ ఆఫ్ దీక్షా సేట్ ఇస్ సింపతి. అండ్ నాకు తెలిసి నాకు ఫ్యాన్స్ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్ అయితే ఆ అమ్మాయి చచ్చిపోయినప్పుడు మా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అని చెప్పారు. ఆ క్యారెక్టర్ ఎవరైనా సరే సింపతి ఫీల్ అవ్వాలి నా ఫీలింగ్. సింపతి ఫీల్ అవ్వకుండా ఎవరు ఉండరు నా ఫీలింగ్. ది క్యారెక్టర్ వైజ్ దీక్షా సేత్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద ఫిల్మ్. కమర్షియల్ ఆస్పెక్ట్స్ అండ్ అన్ని పర్ఫార్మెన్స్ కానీ, ఇమేజ్ కానీ, అమ్మాయి లుక్ కానీ, అమ్మాయి వాట్ ఎవర్ డ్యాన్స్ కానీ ఎవ్రీథింగ్ తమన్నా హెల్ప్. సో బోత్ వేస్ ఇద్దరు వాళ్ళ సైడ్ నుంచి ఇట్ హెల్ప్ ద ఫిల్మ్. నాకు ప్రతి సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ వచ్చింది. ఈ సినిమాలో కూడా నాకు గుడ్ సాంగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి సాంగ్ అనేది అందరూ ఎక్స్ట్రాడినరీ అన్నారు నా ఫీలింగ్. సరే సాంగ్ బ్లాక్ బస్టర్ అయిందా ఏందా అంటే మేము చేసింది ఒక మిస్ ఏంటంటే ఆడియో ఫంక్షన్ ఇంకొక 1 month బిఫోర్ పెట్టాల్సింది. సో ఆడియన్స్లో ఇంకా సాంగ్స్ వెళ్ళి అదొక చిన్న మిస్ అయ్యాం. బట్ దీపావళి సాంగ్ వెన్ యూ సీ ఎవరన్నా సరే ఒక వేరే ఫీల్లో చూస్తారన్న ఫీలింగ్. అది ఆడియో ఫంక్షన్లోనే ఫీల్ అయ్యారు, జస్ట్ సాంగ్ చూసినా ఫీల్ అవుతారు, సినిమాలో ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు. సో బ్లాక్ బస్టర్ సాంగ్ అనేది నాకు తెలియదు. ఐ డోంట్ నో దిస్ ఫిల్మ్కి మరి వచ్చినాయో రాలేదు. బట్ ఎవ్రీ ఫిల్మ్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ వచ్చింది, దీంట్లో ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ రాలేదు నాకు ఐ ఫీల్.